అందరికీ నమస్కారం. ఉగాది పురస్కారాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం స్వర్గీయ గద్దర్ గారి పేరు మీద ఈ నంది అవార్డులు ప్రదానం చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సమక్షంలో చిరంజీవి గారికి కూడా ఎన్టీ రామారావు స్మారక అవార్డు ఏదో ఇచ్చినట్టున్నారు. ఆ సందర్భంగా ఆయన చిరంజీవి గారు మాట్లాడుతూ, చిరంజీవి అంటే తెలుగు సినీ ఫీల్డ్లో స్వయం శక్తితో అభివృద్ధిలోకి వచ్చిన ఒక మహానటుడుగా, ఒక మెగాస్టార్గా చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. ఒక కాంపౌండ్, ఒక ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ. ఆయన తమ్ముళ్ళు ఇద్దరు, ఆయన కొడుకు, వాళ్ళ తమ్ముళ్ళు పిల్లలు, అదేవిధంగా అతని మేనల్లుళ్ళు, ఇలా బామ్మర్ది పిల్లలు, ఇలాగా ఒక వంశవృక్షంగా అంతా కూడా అదే ఫీల్డ్ నమ్ముకుని ఉన్నారు. మిగతా వాళ్ళందరికీ కూడా ఆదర్శం. చిరంజీవిలాగా ఫైట్లు చేయాలి, చిరంజీవిలాగా డ్యాన్సులు చేయాలని చెప్పి మేము వచ్చామంటే కృష్ణనగర్ వచ్చేప్పుడు అని చెప్పి, నిజమో ఉత్తిదో లేకపోతే చిరంజీవి గారి ఫ్యాన్స్ కూడా వాళ్ళ సినిమా చూస్తారనో చాలామంది సినిమా యాక్టర్లు చెప్తూ కూడా మనం విన్నాం. అంత పెద్ద ఆయన చాలా కాలం బట్టి సినీ ఫీల్డ్లో నటిస్తున్నాడు. ఒక స్టేజ్కి వెళ్ళిపోయి ఇప్పుడు ఉభయ రాష్ట్రాల్లో తెలుగు సినీ పరిశ్రమకి ఆయనే ఒక పెద్ద దిక్కులాగా ఉన్నాడు. అవుననొచ్చు, కాదనొచ్చు, దానివల్ల నాకు ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే మొన్న ఆయన మాట్లాడిన మాటలో అంత అవసరం లేదేమో అనుకుంటున్నాను. అది చాలా నిజంగా అయితే ఆయన అంత దిగజారి మాట్లాడతాం కాదు, అది చాలా ఓవర్ యాక్షనే. వాళ్ళ అభిమానులు కానీ అందరికీ కూడా తెలుసు ఆ విషయం. ఏమంటాడంటే ఆయన, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇట్లాగ అవార్డులు ఇస్తుంది, ఇలాగ మొత్తం ప్రపంచంలో ప్రపంచ సినీ పరిశ్రమ అంటే తెలంగాణ గుర్తు రావాల్సిన విధంగా ఇక్కడ డెవలప్ చేసేస్తాను, రామోజీ ఫిల్మ్ సిటీ ఉన్నా సరే ఇక్కడ ఇంకో ఫిల్మ్ సిటీ కట్టేస్తాను, ఏం కావాలో చేసేస్తాను ఇక్కడ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు తెలంగాణ ముఖ్యమంత్రిగా. దాన్ని చూసి ఈయన ఏంటంటే, మన పక్క రాష్ట్రం, మరొక తెలుగు రాష్ట్రం, ఏంటంటే పక్క రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అనొచ్చు కదా, అది తెలుగు రాష్ట్రమే కదా, మీరు ఆంధ్ర వాళ్ళే కదా, ఈ రెండు కలిపే ఒక రాష్ట్రం కదా, అది ఇప్పుడంటే ఇడిపోయింది. కానీ అంత ఏదో తెలియనట్టు వాడు ఎవడో ఉన్నాడండి, నల్లగా ఉంటాడండి, పొడుగ్గా ఉంటాడండి, లావుగా ఉంటాడండి అన్న విధంగా అయ్యే మాట్లాడే చిత్రపరిశ్రమను ఉత్సాహపరిచే విధంగా ఉంటే యంగ్స్టర్స్ అంతా వస్తారంట. ఉత్సాహపరచాలంటే రోజు తోచి వచ్చి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వచ్చి తప్పట్లు కొట్టాలి, వీళ్ళు పరిగెడుతుంటాను, వీళ్ళు డ్యాన్సులు చేస్తుంటే వీళ్ళు డ్యాన్సులు చేయాలా, ఏంటంటే ఆ మాటలు ఏంటంటే. ఎందుకంటే ఇది మీకు ఏమని చెప్పుకుంటారంటే, ప్రతి ఓడు ఎక్కడో చోట ఒక లక్కి పెట్టుకుంటాడు, చిరంజీవితోటో పవన్ కళ్యాణ్ తోటో. ఎలాగంటే మేమంటే మాది పెనుగొండ, చిరంజీవి గారు వాళ్ళది కూడా పెనుగొండ. ఆయనే స్వయంగా చాలాసార్లు చెప్పాడు, లేకపోతే జనం నమ్మబోదురు, నేను చెప్తుంటే ఇడు చెప్పుకుంటాడని చెప్పి. మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ చాలా 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 ప్రాణమిత్రులు. వాళ్ళ ఫాదర్ లాస్ట్ 4 times 5 times మా ఇంటికే వచ్చి భోజనం చేసి అతని ఫ్రెండ్స్ అందరినీ మా ఇంటికాడే కలుసుకుని వెళ్ళేవాడు. అటువంటి టైంలో మా ఇంట్లో ఏదో పెద్ద ఫంక్షన్ లాగా షామియాన్లో వేయించి ఏర్పాట్లన్నీ చేసేవాడు మా ఫాదరు. మాకు బాధ కలుగుతుంది అటువంటివి చూసి. ఎందుకంటే మీరు చెప్పుకుంటారా, ఒరే చిరంజీవి వాళ్ళ ఫాదర్ మా ఫాదర్ ఫ్రెండ్స్రా, చిరంజీవి వాళ్ళ మా ఊరేరా అని చెప్పి బయట వాళ్ళకి చెప్తాం కదా. మేము ఇటువంటి మాట్లాడితే ఈ అమ్మాయి ఇలా పరుగు తీసేస్తాడు ఏంట్రా బాబు అని అనిపిస్తుంది. అక్కడ చేతులు కట్టుకుని వాళ్ళని బతిమలాడవలసిన పని ఇంకొక 2-3 డైలాగ్ వేసాడు ఆయన. ఏంటి ఉత్సాహపరచడం ఏం చేయాలని అని చెప్తూ ఈయన నేను విన్నవించుకుంటున్నాను, ఇటువంటి మాటలు ఏంటండి. ఇంకోటి ఏంటంటే, మీరు చంద్రబాబు నాయుడు గారికి చెప్పే బదులు మీ తమ్ముడు ఏ స్థితిలో ఉన్నాడో, మీ తమ్ముళ్ళ గురించి కూడా మీకు తెలియదా? ఆయన ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు, అతను సినీ ఫీల్డ్ నుంచి వెళ్ళాడు, ఇంకొక తమ్ముడు రేపో మాపో మంత్రి అవుతాడు, అతను ఎమ్మెల్సీ అయ్యాడు. వాళ్ళు మీరు ఇంటికాడ చెప్పచ్చు కదా ఇక్కడ నుంచి. మళ్ళీ పైగా రేవంత్ రెడ్డి గారిని ఇన్స్పిరేషన్ తీసుకోమంటాం ఎంత అన్యాయం అండి. రేవంత్ రెడ్డి స్థాయి ఎక్కడ, చంద్రబాబు నాయుడు గారి స్థాయి ఎక్కడ మనం ఊహించుకుంటే. చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచి ముఖ్యమంత్రి చేస్తున్నాడు, ఎన్ని సినీ ఫంక్షన్స్కి అటెండ్ అయి ఉంటాడు, ఆయన ఉండగా ఎంతమంది సినిమా యాక్టర్లు వచ్చాడు, వాళ్ళ కుటుంబంలో కూడా వాళ్ళ తమ్ముడు గారు అబ్బాయి వీళ్ళంతా కూడా సినిమా యాక్టర్ ఉన్నాడు కదా. నారాయణ బుత్ గారు మాట్లాడాడు, ఒక్క నిమిషం ఎంత బాగా మాట్లాడాడంటే. తర్వాత ఇంకోటి ఏంటంటే, వినమ్రతగా విన్నవించుకుంటున్నాం. దీనికోసమే పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు ఒకసారి పెంట చేశాడు. మీరు వచ్చి వినయంగా ఇలా నమస్కారం పెట్టారు ఎవరికే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి, అప్పుడు ముఖ్యమంత్రిని కలుసుకుంటానికి వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్లో వెళ్ళినప్పుడు మిమ్మల్ని నడిపించారని, మీ చేత దండం పెట్టించుకున్నారని రకరకాల కామెంట్లు చేశాడు ఎవరో పవన్ కళ్యాణ్ గారు. మీరు ఇప్పుడు అంత వినమ్రంగా చెప్పాల్సిన నెసిటీ మీకే ఉందండి. మీకు 70 సంవత్సరాలు భయపడ్డాయి, నాకు ఏది కరెక్ట్గా తెలియదు. కానీ మీరంటే నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు మీరు నిద్రపోయారంటేనే కానీ నిద్రపోయిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు.
అమలాపురం లాంటి చోట మీరంటే ప్రాణం అని, మీరంటే మీ గుండె ఏమని కొట్టుకుంటుందని చెప్పి ఆ నల్ల చిట్టని కూడా అడగండి. చిరంజీవి ఏమని కొట్టుకుంటుందని చెప్తాడు అతను. చాలా టీవీ ఇంటర్వ్యూలోనే అట్లోనే యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూలో చెప్పాడు. నాకు మంచి మిత్రుడు. మీరు పడుకున్నారని తెలిస్తేనే అతను పడుకుని నిద్రపోతాడని నా ఉద్దేశం. మీరు లెక్క ముందు లేచిపోతాడంటే రాత్రి పడుకొని కూడా పడుకోడు. అటువంటి వాళ్ళు ఏమైపోతారంటే ఏంటంటే ప్రాధేయపడతాం, వాళ్ళని బతిమలాడతాం, బామాడతాం, చేస్తారు పోతారు. ఇప్పుడు మీకు అంత నెసిటీ ఏముంది? మీరు మహోన్నతమైన మీరు జీవితంలో సాధించవలసింది అన్నీ సాధించేశారు కదా. ఇప్పుడు ఏమి ఏబిసిడీలు నేర్చుకుని స్టేజ్లో లేరు కదా. పిహెచ్డీ కంప్లీట్ అయిపోయింది, మీరు చేయవలసినవి ఏమీ లేవు. దేవుడు దయదలిచి మీకంటూ అదృష్టం కలిసి వచ్చి అవకాశం అంటూ ఉంటే మీకు రావాల్సినవి రెండు ఉన్నాయి. దాదాసాహెబ్ పాల్కే ఒకటి, భారతరత్న ఒకటి, అంతే కదా. అంతకు మించి కింద మీకు నెతుక్కోసం ఏమీ లేవు కదా. ఇన్ని బతిలాడతాం ఏంటంటే దరిద్రం కాకపోతే నా చంద్రబాబు నాయుడు చేస్తాం, లేకపోతే ఇంకోటి చేస్తాం. అది మీరు ఎవరి చేత చెప్పించాలి? ఒరే నాగబాబు అటు వెళ్ళినప్పుడు కొంచెం చంద్రబాబు నాయుడు అని వాడికి చెప్పండిరా బాబు, ఆయన కూడా నందిని అవార్డులు అయ్యి ప్రవేశపెట్టమని అని చెప్పాలి. అంతేగాని వినమ్రంగా ప్రాధేయపడుతున్నాను, ఉద్దేశపూర్వకంగా అడుగుతున్నాను, చిత్తగించండి, దయచేయండి, ఇటువంటి మాటలు మీకు స్టేజ్ తగ్గినట్టు ఉంటుంది. మీ స్టేజ్ తగ్గితే మీరు పర్సనల్గా రాత్రులు ఏమైనా మాట్లాడుకుని మీరు ఫోన్లో మాట్లాడుకుంటే ఇబ్బంది కాదు. పబ్లిక్లో మీరు అటువంటి మాటలు మాట్లాడితే కాపుల స్టేజ్ తగ్గుద్ది, మీ అభిమానుల స్టేజ్ తగ్గుద్ది. మీరంటే ప్రాణం పెట్టే ఆ మెగా ఫ్యామిలీ మీ అన్ని కుటుంబాలనే ఇష్టం ఉన్నా లేకపోయినా మీ సినిమాలు చూస్తారు, మీ తమ్ముడు సినిమాలు చూస్తారు, మీ ఇంకో తమ్ముడు సినిమాలు చూస్తారు, మీ తమ్ముడు గారు అబ్బాయిల సినిమాలు చూస్తారు, మీ మేనల్లుల సినిమాలు చూస్తారు, మీ బామ్మర్ది కొడుకు సినిమాలు చూస్తారు. అంతమంది యొక్క ఫ్యాన్స్ కూడా కొంచెం ఫీల్ అవుతారు. కాబట్టి డిగ్నిఫైడ్గా ఉండండి సార్ మీరు. అది మీకు గౌరవం, మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు అందరికీ గౌరవం. మా ఊరు అని చెప్పుకున్నందుకు మా పెనుగొండకు కూడా గౌరవం. కాబట్టి దయచేసి ఎప్పుడు కూడా అంత దిగజారి మాట్లాడకండి. మీరు దిగజారి మాట్లాడరు, మీరు మహా మేధావి. మీరు దిగజారి మాట్లాడినట్టు చాలా వినయపూర్వకంగా ఎంత ఎదిగినా ఒదిగొన్నట్టు మీరు కనపడతాం అనేది ఉత్తి యాక్షన్గా మాత్రం నేను భావిస్తున్నాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. నమస్కారం. రామాంధ్రరావు. జై హింద్.